ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని కృప కలుగును గాక. నడిపించే జీవవాక్కును పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇది నమ్ముకున్నటువంటి లేఖనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనమును చదువుదాం. దేవుని బిడ్డలారా, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఇది మన దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను నీకు తోడై ఉన్నాని చెప్తున్నవారు ఎవరో తెలుసా? ఆయన బాహుబలం కలిగినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన యోర్దాను నదిని చీల్చినటువంటి తండ్రి, ఆయన నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆపత్కాలమున ఆదుకునే దేవుడు నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కార్యము సఫలము చేసే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్వస్థపరిచే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బాగు చేసే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధముగా సమాధానం కలుగచేసే దేవుడు నీతో తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడో తెలుస్తా? ఆయన పరిశుద్ధమైన సింహాసనమును ఆసీనుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధమైన సింహాసనము పైన నిలిచి ఉన్నటువంటి తండ్రి నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశ పక్షుల ద్వారా పోషించే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధము చేసే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యము నడిపించే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ముందు నిలిచే దేవుడు నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఈ దినమున నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. నీ మీదకి ఏ శత్రువు రాడు, ఏ చీకటి శక్తి నీ మీదకి రాదు, ఏ రోగము రాదు, ఏది కూడా నిన్ను హాని చేయుటకు అది నిన్ను ఆవరించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండగా, నీకు తోడుగా ఉండగా ఏ కీడు నీ యొద్దకు రాడు, ఏ కీడు నీ యొద్దకు రాదు. దేవుడే నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుని బిడ్డలారా, మన దేవుడు మనతో ఉన్నాడు, మనకు విరోధి లేడు. ఆయన నడిపిస్తాడు, ఆయన మనల్ని నిలబెడతాడు. కనుక మన ప్రభు మనతో ఉన్నాడని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుదాం. ఆమేన్.